హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో అందమైన జడబిల్లల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేద్దామా. ఫ్రెండ్స్, మనం కనుక ఇలా తయారు చేసి మన హెయిర్కి అనేది పెట్టుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా. ఇలా కనుక ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ పెట్టుకొని వెళ్ళాము అంటే అందరి కళ్ళు మన జడ పైన పడతాయి. ఫ్రెండ్స్, చూడండి ఎంతో అందంగా వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా మనము ఒక గోధుమ కలర్ షీట్ తీసుకొని దానిపైన 7mm గమ్ అప్లై చేసి ఇక్కడ రెడ్ కలర్ స్టోన్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను 4mm స్టోన్ పెట్టుకున్నాను. దాని చుట్టూ గోల్డ్ చైన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ 7mm గ్లూనే యూజ్ చేస్తున్నాను అన్నిటికీ. ఇప్పుడు ఈ గోల్డ్ చైన్ చుట్టూ మళ్ళీ 7mm గమ్ అప్లై చేసుకొని ఇక్కడ ముత్యాల చైన్ ఉంటుంది కదా, మనము పల్ చైన్ కానీ ముత్యాల చైన్ కానీ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా స్టిక్ చేసేసుకోవాలి. నీట్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇక్కడ ఇంకొక లేయర్ గోల్డ్ చైన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, మనము ఈ గ్లూ అనేది యూజ్ చేసాము అంటే మనకు స్టిక్ చేసుకున్నవి ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఇంకొక లేయర్ పెట్టేసుకుంటున్నాను గమ్ నేను. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీని చుట్టూ మళ్ళీ ఒక పల్ చైన్, అదే ముత్యాల చైన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము నీట్గా ఫస్ట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కట్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకుంటాము. ఇలా చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ నేను ఇక్కడ మిడిల్లో రెడ్ కలర్ స్టోన్ యూజ్ చేశాను కదా, సో అందుకు ఇక్కడ రెడ్ కలరు, ఇక్కడ గోల్డ్ తీసుకున్నాను కదా, అదే చైన్ రెడ్ కలర్ కూడా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని దీనిపైన వచ్చేసి మల్టీ కలర్ చైన్ యూజ్ చేస్తున్నాను. మల్టీ కలర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ, అంటే ఇది షైనింగ్ మల్టీ కలర్ వేసాను. దీన్ని ఇక్కడ కట్ చేసుకోండి. మీ దగ్గర ఇది లేదు అంటే వైట్ అయినా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకున్నాము. ఇక్కడ నేను వైట్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను వైట్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా వైట్ స్టోన్స్ అన్ని పెట్టేసుకోవాలి దీని చుట్టూ. మనము ఇలా పెట్టుకున్నాము అంటే ఎంతో అందంగా ఉంటుంది జడపిల్లలు అనేవి. ఇలాగే ఇవి వైట్ స్టోన్ అనేవి వద్దు అనుకుంటే ఇలాగే ఇంకొక 2 లేయర్స్ పెట్టుకున్నా కూడా అవి కూడా జడపిల్లలు అనేది చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు ఇలాగే దీని చుట్టూ పెట్టేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. రెడ్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ స్టోన్ అనేది ప్రిపేర్ చేసుకుందాము జడపిల్ల. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ 7mm గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ పెట్టుకొని దాని చుట్టూ 7mm గ్లూ అప్లై చేసుకొని దాని చుట్టూ గోల్డ్ చైన్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా గోల్డ్ చైన్ పెట్టుకొని మనం ముందు వీడియోలో చెప్పినట్టు సేమ్ అలాగే అడ్జస్ట్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ ముత్యాల చైన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకుందాం. మనం ముత్యాల చైన్ ఒక వరుస కానీ 2 వరుసలు కానీ పెట్టుకున్నా సరిపోతుంది. లేదు మనకు మల్టీ కలర్ కావాలి అన్నా కూడా అలాగైనా పెట్టుకున్నా కూడా జడబిల్లలు అనేది చాలా అందంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను మీకు ఆ మోడల్ కూడా నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను దీన్ని కట్ చేసి దీని చుట్టూ మళ్ళీ ఒక లేయర్ లాగా పెట్టేసుకుంటాను. ఇక్కడ మళ్ళీ ముత్యాల చైన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం మిడిల్లో గ్రీన్ యూజ్ చేసాం కదా, సో దీని చుట్టూ కూడా గ్రీనే పెట్టుకుందాం. ముత్యాల చైన్ పైన మనము ఏదైతే యూజ్ చేసామో మిడిల్లో కలరు అది అనేది సైడ్ బార్డర్ లాగా పెట్టుకున్నాము అంటే చాలా అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకుందాము. మళ్ళీ ఇక్కడ షైనింగ్ది చైన్ పెట్టేసుకొని దాని చుట్టూ వైట్ స్టోన్ అనేది పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అనేది జడపిల్లలు అనేది సింపుల్గా అయిపోయింది కదా. ఇలా కనుక మనము చిన్నపిల్లలు కానీ మనం కానీ పెట్టుకున్నాము అంటే, పెద్దవారు కానీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ పెట్టుకొని వెళ్ళాము అంటే అందరి కళ్ళు మన జడ మీదే ఉంటాయి కదా. ఇలా మనం ఏ డిజైన్ కావాలన్నా చేసుకోవచ్చు, ఏ మోడల్ కావాలన్నా చేసేసుకోవచ్చు. మనం ఇవి బయట తెచ్చి పెట్టుకునే కన్నా ఇలా ఇంట్లోనే సింపుల్గా మనకు నచ్చిన డిజైన్ తయారు చేసి పెట్టుకున్నాము అంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. చూడండి, ఇలా మొత్తం దీని చుట్టూ పెట్టేసుకుందాము.
చూడండి ఇలాగే నేను 6 తయారు చేశాను. గ్రీన్ కలర్ 3, రెడ్ కలర్ 3 తయారు చేశాను. మీకు లాస్ట్లో జడకు పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం వీటిని అతికియగానే కట్ చేయకూడదు. ఒక 10 నిమిషాలు ఆగి కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్టోన్స్ అనేవి ఊడిపోకుండా మనకు బాగా గట్టిగా ఉండాలంటే ఒక 10 నిమిషాలు ఆగి కట్ చేసుకొని దీని ఎడ్జెస్ అనేది ఊది కడ్డీతో కానీ ఇలా కానీ కాల్ చేసుకోవాలి. చూడండి సైడ్న కాల్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా కాల్ చేసుకొని ఇక్కడ నేను ఐ పిన్ ఉంటుంది కదా, ఐ పిన్ని మిడిల్లోకి ఇట్లా వంచేసుకొని దీన్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. మనం బ్యాక్ సైడ్ పిన్ పెట్టుకోవాలి కదా, సో దానికి వేరే పిన్ ఏం అవసరం లేదు. ఐ పిన్ని ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా సెట్ చేసుకొని దీన్ని మళ్ళీ కవర్ చేసేసుకుందాం. అంటే ఇక్కడ ఐ పిన్ అనేది సరిగ్గా కనిపించకుండా కవర్ చేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా జడబిల్ అనేది. సేమ్ దాన్ని కూడా అలాగే తయారు చేసుకుందాము. మనము ఇలా ఐ పిన్ అనేది ఇలా మిడిల్లోకి వంచేసుకొని ఇలా కొద్దిగా పైకి అనుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే ముందు దాంట్లో చెప్పినట్టు సేమ్ అలాగే 7mm గమ్ అప్లై చేసుకొని ఇలా అతికిచ్చేసుకొని దీన్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అయిపోయింది కదా జడబిల్లలు అనేది. మనం ఏ డిజైన్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా కూడా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసి పెట్టుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా. చూడండి మనకు పెట్టుకున్నా కూడా జడకు అనేది ఎంతో అందంగా కనిపిస్తుంది. చూడండి ఇలా మనం బయట కొనాలి ఈ జడబిల్లలు అంటే ఎంతో కాస్ట్ పడతాయి కదా. ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాము అంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంతో అందంగా ఉంది కదా జడబిల్లలు అనేవి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు కొత్త డిజైన్స్ ఏవైనా కావాలి అంటే నా వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ డిజైన్స్ అనేవి చేసి మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఎంతో అందంగా ఉంది కదా జడబిల్లలు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.